హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమని ఎలా అయినా సరే జాగింగ్కి తీసుకెళ్ళి ఇక తనని ఫిట్గా చేయాలని, తన ఎస్ఐ ట్రైనింగ్కి ప్రేమని ఫుల్గా ప్రిపేర్ చేయాలని ఇక ధీరజ్ అయితే నిద్రపోతున్న ప్రేమని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్తాడు. ప్రేమ అయితే ఇప్పుడు వద్దు, మావయ్య గారికి తెలిస్తే తర్వాత చాలా పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెప్తుంది. ధీరజ్, అబ్బా నువ్వు అలాంటివేమీ ఆలోచించకు, ముందెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఇంకా జాగింగ్కి బయటకైతే వస్తారు. ఒక్కసారిగా ప్రేమ అయితే బయట ముగ్గు వేస్తున్న వల్లిని చూసి ఇక కంగారు పడుతూ ధీరజ్ని పక్కకి తీసుకెళ్తుంది. ధీరజ్, అబ్బా ఏమైంది మళ్ళీ అని అంటుంటే, ఒక్కసారి అటు చూడు, మీ బల్లి వదిన ఏం చేస్తుందో అని అంటుంటే ఇక ధీరజ్, ఏంటి ఎవరు అని అంటుంటే, అదే మీ వల్లి వదిన అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని వల్లికి చూపిస్తుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన ధీరజ్ ఎగిరి పడతాడు. ఇక ప్రేమని చూసి, అమ్మో నిన్ను కనుక ఇలా చూస్తే ఖచ్చితంగా బల్లి వదిన వెళ్ళి నాన్నతో చెప్పేస్తుంది అని అంటుంటే ఇక ప్రేమ నవ్వడం మొదలు పెడుతుంది. ఇక ప్రేమ నవ్వుతూ ఉంటే ధీరజ్ ప్రేమ నోరు మూయించి, ఒసై రాక్షసి, నువ్వు నన్ను కావాలని పట్టించాలని చూస్తున్నావు కదా అని అంటుంటే, అలా కాదు, నువ్వు కూడా మీ వదిన్ని బల్లి వదిన అంటుంటే నవ్వొచ్చిందిలే అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో అంటుంది. ఏడ్చిందిలే, పొద లోపలికి అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ప్రేమని లోపలికి తీసుకెళ్ళి ఏం చేయాలి అని ఆలోచించి ఇక కబోర్డ్లో నుంచి ఒక చీరని తీసి ప్రేమని కట్టుకోమని ఇస్తాడు. ప్రేమ అయితే, నేనేం కట్టుకోను, ఇప్పుడు కట్టుకునేంత ఓపిక నాకు లేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే వెళ్ళి కుర్చీలో కూర్చోబోతుంది. ధీరజ్, ఒప్పుకున్న పెళ్లికి బాజాలు మోగించక తప్పదు కదా, రా అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ప్రేమని దగ్గరికి తీసుకొని తనకి చీర అయితే కడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని చాలా కొంటెగా చూస్తూ ఉంటుంది. అలా ధీరజ్ ప్రేమకి చీర అయితే కట్టేస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే నర్మద అలాగే సాగర్ కూడా వల్లిని చూసి ఒక్కసారిగా కంగారు పడతారు. ఇక సాగర్ అయితే, అయ్యయ్యో బయట మా వల్లి వదినుందే, ఇప్పుడు కనుక మా వల్లి వదిన మనల్ని చూసిందంటే నాన్నని పిలిచి రచ్చ చేస్తుంది అని అంటుంటే ఇక నర్మద, నువ్వు చెప్పింది 100కి 3 కరెక్ట్, ఎలా అయినా సరే మీ వదినకి కనిపించకుండా తప్పించుకొని బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా నిదానంగా బయటికి వెళ్ళడానికి అక్కడే ఎప్పుడెప్పుడు వల్లి లోపలికి వస్తుందా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే ప్రేమ చీరకట్టు అయిపోయిన తర్వాత, అమ్మయ్య అయిపోయింది కదా, ఇక బయలుదేరదాం అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని తీసుకుని బయటకైతే వస్తుంటాడు. ఒక్కసారిగా బయట పేపర్ చదువుతూ కూర్చున్న రామరాజు ప్రేమ ధీరజ్ని అలాగే సాగర్ నర్మదలని చూసి, ఏంట్రా పొద్దున్నే చీకట్నే ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా ఉలిక్కి పడతారు. ఇంకా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నువ్వెక్కడికి అని చెప్పి సైగలు చేసుకుంటూ ఉంటారు. రేయ్, ఏంట్రా మిమ్మల్ని అడిగేది, ఇంత ఉదయానే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పడంతో ఇక సాగర్ అయితే గుడికి నాన్న అని అంటుంటే పక్కన ఉన్న ధీరజ్, అవునన్నా గుడికి వెళ్తున్నాం, కార్తీక మాసం కదా, చీకట్నే గుడికి వెళ్తే మంచిదని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, అందుకే ప్రేమ నేను గుడికి వెళ్తున్నాం అని అంటుంటే, అవునవును అని చెప్పి సాగర్ కూడా తల ఊపుతాడు. ఇక రామరాజ్ అయితే, ఏమా గుడికేనా అని చెప్పి ప్రేమ అని అలాగే నర్మదని అడగడంతో నర్మద ప్రేమ అవును కాదు అన్నట్టుగా తల అటు ఇటు అడ్డంగా నిలువుగా ఊపుతుంటారు. ఇంకా వాళ్ళని గమనించిన వల్లి, ఇదేంటి వీళ్ళిద్దరేమో అవునని చెప్తున్నారో కాదని చెప్తున్నారో అర్థం కావట్లేదే, వీళ్ళు నిజంగానే గుడికే వెళ్తున్నారా అన్నట్టుగా ఇక వల్లి అయితే, ఏంటి నువ్వు అవునని చెప్తున్నావు, నువ్వేమో కాదు అంటున్నావు, నువ్వేమో అవునని చెప్తున్నావు, వీళ్ళేమో కాదు అంటున్నారు, అసలు మీ నలుగురు నిజంగానే గుడికి వెళ్తున్నారా అని అంటుంటే, అదేంటక్కాయ్ అలా మాట్లాడుతున్నావు, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుందని కాస్త ఎర్లీగా లేచి గుడికి వెళ్తున్నావు, ఆ విషయానికి నువ్వు ఇంత లాజిక్ తీయాలా అని అంటుంటే ఇక వెనుకున్న తిరుపతి, అవునవును వీళ్ళేమో కాలేజ్కి వెళ్ళాలి,
వాళ్ళేమో ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఇప్పుడు వెళ్తేనే కరెక్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇక 2 జంటల్ని బయటకైతే పంపిస్తారు. వల్లి అయితే ఆ 2 జంటల్ని అనుమానంగా చూస్తుంది. కానీ రామరాజు ఉండడం వల్ల ఏం మాట్లాడలేకపోతుంది. ఇక బయటికి వచ్చిన 2 జంటలు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, రే చిన్నోడా, ఇంత ఉదయాన్నే నిజంగా మీరు గుడికే వెళ్తున్నారా అని అంటుంటే, ఏ డౌటా అని చెప్పి ధీరజ్ అడగడంతో ఇక ప్రేమ నర్మద దగ్గరకొచ్చి, అక్క నిజంగానే మీరు గుడికే వెళ్తున్నారా అని అంటుంటే ఇక నర్మద, ఏంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు, నన్ను చూసినా కూడా నీకు ఆ డౌట్ వచ్చిందా అని చెప్పి ఇక నర్మద కూడా ప్రేమతో అంటుంది. ప్రేమ, అవునవును అక్క ఉదయాన్నే పట్టుచీర కట్టుకుందంటే గుడికే వెళ్తున్నట్టుంది. కానీ నేను మాత్రం జాగింగ్కి వెళ్తున్నానని అక్కతో చెప్పేనా అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉండగానే ఇంతలో నర్మద, ఏంటి నువ్వు కూడా గుడికేనా అని అంటుంటే ఇక ప్రేమ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటే పక్కన ఉన్నారు సాగర్. అబ్బా నర్మద లేట్ అవుతుంది పద అని చెప్పి ఇక నర్మదని తీసుకుని బైక్ మీద వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక తను కట్టుకున్న చీరని తీసేసి ఇక జాగింగ్ డ్రెస్లో జాగింగ్కి బయలుదేరుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా వల్లి అయితే, నిజంగానే వీళ్ళిద్దరూ గుడికే వెళ్ళారా, మరి వాళ్ళు గుడికెళ్ళినప్పుడు నేను కూడా గుడికి వెళ్ళాలి కదా, ఇలా ఇంట్లో ఉండడమేంటి అని చెప్పి ఇక నిద్రపోతున్న చందుని లేపుతూ ఉంటే, చందు అబ్బా ఆగు వల్లి, విసిగిచ్చు మాకు అని అంటుంటే, బా అందరూ గుడికి వెళ్తుంటే నువ్వు మాత్రం నన్ను గుడికి తీసుకెళ్లకుండా ఇట్టా మొద్దు నిద్రపోతున్నావు, లేబా అని చెప్పి చందుని లేపుతుంటే, చందు అబ్బా వలి చూడు, గుడికి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయమాకు, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, కొద్దిసేపు నన్ను పడుకోనివ్వు అని చెప్పి ఇక చందు అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఉదయాన్నే జాగింగ్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్న ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరినీ కూడా దూరం నుంచి వల్లి అయితే చూసేస్తుంది. అదేంటి ఇందాక ప్రేమ చీరతో వెళ్ళింది, కానీ ఇప్పుడు ప్యాంటు షర్ట్తో వస్తుంది, నిజంగానే వీళ్ళు గుడికే వెళ్ళారా అన్నట్టుగా ఇంకా వల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉండగానే దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ప్రేమ చీరతో కనిపిస్తుంది. ఒక్కసారిగా వల్లి కళ్ళు నులుంకుంటూ, ఏంటి ఇదంతా నిజమా అబద్ధమా, ప్రేమా నువ్వు నువ్వు చీర కట్టుకుని వెళ్ళావా, ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళావా అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమని అడుగుతుంటే ప్రేమ ఒక్కసారిగా ఉలిక్కిపడి కాస్త కంగారు పడుతూ, ఏంటి ఇది నన్ను ప్యాంటు షర్ట్లో చూసినట్టుంది, దీన్ని ఎట్లా అయినా సరే బోల్తా కొట్టించాలి అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ, ఏంటక్క పొద్దున్నే పట్టపగలే కలలు కంటున్నావా, అసలు ఏం ఆలోచిస్తున్నావు, నేను వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళాను, మళ్ళీ తిరిగి ఇలానే వచ్చాను, బాబాయ్ నేను వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళా కదా అని చెప్పి ఇక అక్కడే ఉన్న తిరుపతిని పిలిచి అడగడంతో తిరుపతి, అవునవును మా అమ్మాయి ఇందాక ఇలాగే వెళ్ళింది, అమ్మా వల్లి నువ్వు మరీ పొద్దున్నే లేచి బయట ముగ్గులేసి హడావుడి చేసి మా మేనల్లుండి లేపి విసిగించావు, అంత నిద్ర వస్తే కాసేపు పడుకొని లేవాల్సింది కదమ్మా అని చెప్పి ఇక తిరుపతి అయితే వల్లితో అంటుంటే, వల్లి వీళ్ళందరూ కలిసి కావాలని ఏదో చేస్తున్నారు, అదేంటో తెలుసుకుంటే అప్పుడు అప్పుడు వీళ్ళని మావయ్య గారి దగ్గర ఎలా ఇరికిచ్చాలంటే అలా ఇరికిస్తాను అనుకుంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి తలగొక్కుంటూ లోపలికైతే వెళ్తుంది. ఇక ఇది ఇలా ఉండగా విశ్వక్కైతే అమూల్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమూల్య విశ్వక్ నెంబర్ చూసి కంగారు పడుతుంది. అలాగే ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని భయంగా ఫోన్ వైపే చూస్తుంది. ఇంకా ఇంతలో అక్కడికి వేదవతి అయితే వస్తుంది. అమూల్య ఏం చేస్తున్నావు, ఏంటే ఫోన్ని అలా చూస్తున్నావు అని అంటుంటే, అదేం లేదమ్మా అదేం లేదు అని చెప్పి ఇక అమూల్య అయితే ఫోన్ని దిండు కింద దాచిపెడుతుంటే ఒక్కసారిగా వేదవతి, ఏది ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఆయన వచ్చిన ఫోన్ని లిఫ్ట్ చేయకుండా అట్లా దిండు కింద దాచిపెడుతున్నావేంటే అని చెప్పి ఇక వేదవతి అయితే ఆ ఫోన్ని తీసుకోబోతుంటే అమూల్య, అయ్యో ఇప్పుడు కనుక అమ్మ ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ చేసింది ఆ విశ్వక్యని తెలిసిపోతుంది, అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అమూల్య కంగారు పడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా వేదవతి ఫోన్ తీసేసరికి ఇంకా కాల్ కట్ అవుతుంది. దిక్కుమాల ఫోను ఆగిపోయింది. అయినా
ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకుండా అట్లా పక్కన పెట్టావేంటే అని అంటుంటే అమూల్య, అమ్మా అది నా ఫ్రెండ్, ఇప్పుడు కనుక లిఫ్ట్ చేస్తే అది నా బుర్ర తింటుంది, అందుకే లిఫ్ట్ చేయలేదు. సరే గాని నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టలేదు అని అంటుంటే, చూడు ఇంత వయసు వచ్చింది, కనీసం వంటగదిలోకొచ్చి కావాల్సినవి తీసుకోవడం కూడా తెలీదు. రేపొద్దున పెళ్ళయ్యాక తెలుస్తుంది నీ మగుడు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు ఏం చేసి పెడతావే, వెళ్ళి నీకు కావాల్సిన టిఫిన్ వేసుకుని తిను అని అంటుంటే ఇక అమూల్య అమ్మా అని ఇక వేదవతి దగ్గర గారాలు పోతుంది. ఇంతలో రామరాజు, బుజ్జమ్మా అమూల్యకి కావాల్సింది వేసి పెట్టకుండా తననే చేసుకోమంటావేంటి? కనీసం నా కూతురికి పెళ్ళయ్యే వరకు కూడా తనకి నచ్చినట్టు ఉండకూడదా, వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక వేదవతి అయితే మూతి విరుచుకుంటూ తండ్రి కూతుర్లిద్దరూ ఒక్కటే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య అయితే నాన్న అని చెప్పి ఆప్యాయంగా రామరాజుని హత్తుకుంటుంది. కానీ తన మనసులో విశ్వక్ మీద ఉన్న ప్రేమని గుర్తు చేసుకుని కాస్త భయపడుతుంది. ఇక ఇదిలా ఉండగా మళ్ళీ అమూల్యకి ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా రామరాజు అయితే, అమ్మా అమూల్య, ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు చూడు అని చెప్పడంతో ఇక అమూల్య భయపడుతూ వెళ్ళి ఫోన్ని తీస్తుంది. ఇంకా ఇంతలో రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అమూల్య అయితే ఫోన్ తీసుకుని బయటకొచ్చి విశ్వక్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏయ్ నీకేమన్నా పిచ్చా, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నిన్నే చెప్పాను కదా నువ్వంటే ఇష్టం లేదని, ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని అంటుంటే ఇక విశ్వక్, చూడు అమూల్య, నేనంటే ఇష్టం ఉందో లేదో నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడే అర్థమైంది. చూడు, ఒకవేళ నేను నీకు ఇష్టం లేకపోతే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మీ నాన్న చేతిలోనే పెట్టేదానివి, కానీ మీ నాన్న వెళ్లే వరకు ఆగి ఫోన్ లిఫ్ట్ చేశావంటే నా మీద నీకు ప్రేమ ఉందని అర్థం కదా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అమూల్య అయితే, చూడు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అని అంటుంటే, చూడు అమూల్య, నేనేం ఊహించుకోవట్లేదు, నేను నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అయినా నువ్వు నేను చాలా అంటే ఒకరి మీద ఒకరికి చాలా అంటే చాలా ప్రేమ ఉంది, కానీ నేనైతే చెప్పాను నువ్వే బయటపడట్లేదు అని అంటుంటే ఇక అమూల్య, పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా, నాకు నీ మీద ఎట్లాంటి ప్రేమ లేదు అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో వేదవతి, ఏయ్ ఆకలిస్తుందన్నావు కదే, టిఫిన్ అడిగి ఇక్కడ నుంచుని ఫోన్ మాట్లాడుతున్నావా, ఇంతకీ ఎవరు అని అడగడంతో, ఫ్రెండ్ అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను, ఒక చిన్న డౌట్ అంట అని చెప్పి ఇక విశ్వక్తో మాట్లాడిన విషయం మాత్రం చెప్పకుండా దాచిపెడుతుంది. ఇంకా విశ్వక్ అయితే గట్టిగా నవ్వుతూ, చూడు అమూల్య, ఇంకెందుకు ఈ దాకుడు మూతలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నిన్న నేను వెళ్ళిన తర్వాత విసిరి కొట్టిన చైన్ని ఎందుకు తీసుకున్నావు, దాన్ని నీ మెడలో ఎందుకు వేసుకున్నావు, నా మీద ప్రేమ లేకపోతే మరి ఇప్పుడెందుకు మీ అమ్మతో, అదే మా అక్కతో అబద్ధం ఎందుకు చెప్పావు అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యతి అంటూ ఉంటాడు. అమూల్య, చూడు, నాకు కూడా నువ్వంటే ఇష్టం ఉంది, కానీ ఇప్పటికే మన రెండు కుటుంబాల మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తర్వాత ఎప్పుడైనా తన పుట్టింటి వాళ్ళు తనతో ప్రేమగా మాట్లాడతారని ఆశపడే మా అమ్మకి ఆ ఆశలు శాశ్వతంగా దూరం అవుతాయి. వద్దు, ఇదేది వద్దు అని చెప్పి అమూల్య చెబుతూ ఉంటే ఇక విశ్వక్, చూడు అమూల్య, నువ్వు పొరపాటు పడుతున్నావు, మనిద్దరి పెళ్లితో రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. నా మాట విను, కావాలంటే ఈరోజు నేను చెప్పిన మాటని నువ్వు నమ్ముతావు అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యతో చెప్తాడు. అలా తన మాయమాటలతో విశ్వక్ అమూల్యని బుట్టలో అయితే వేసుకుంటాడు. అలా విశ్వక్ అమూల్యని 2-3 రోజులు తన మాటలతో తన చేతలతో మరింత అమూల్యకి దగ్గరైపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా ధీరజ్ అయితే ప్రేమని తీసుకొని డైలీ జాగింగ్కి వెళ్తూ తనతో ఎక్సర్సైజులు చేపించి ఇక తను ఎస్ఐ అవడానికి కావలసిన అన్నింటినీ కూడా చేస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ప్రేమకి రోజురోజుకి మరింత దగ్గరవుతుంటాడు. ఇక ప్రేమకి కూడా ధీరజ్ మీద మరింత ప్రేమ ఎక్కువైతుంది. ఇక ఇక్కడ చూస్తే సాగర్ అయితే తను రాసిన గవర్నమెంట్ జాబ్కి పాస్ అవుతాడు. ఇక నర్మద అయితే ఎగిరి గంతేస్తుంది. సాగర్, ఎన్ని రోజులు నేను మా పుట్టింటికి దూరం అయ్యానని ఒక చిన్న బాధ ఉండేది. ఇక
ఆ బాధ కూడా నాకు లేకుండా చేసావు. నువ్వు నా కోసం కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టేశావు. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే సాగర్ మొహంలో మాత్రం ఏమాత్రం సంతోషం కనిపించదు. ఇక సాగర్ అయితే మౌనంగా కూర్చుంటాడు. నర్మదా సాగర్ పక్కన కూర్చుని, సాగర్ ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంటే, నర్మదా నీ మొహంలో సంతోషం చూస్తుంటే నాకు కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ ఈ విషయాన్ని నాన్నతో ఎలా చెప్పను అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటే, నర్మద చూడు సాగర్, మావయ్య గారితో నేను మాట్లాడతాను అని అంటుంటే, వద్దు వద్దు నర్మదా, నువ్వు నాన్నతో మాట్లాడితే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దులే నేనే మాట్లాడతాను అని చెప్పి ఇక సాగర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, నర్మదా ఆగు సాగర్, నాకు తెలుసు నేను మావయ్య గారితో మాట్లాడితే ఎక్కడ మావయ్య గారు నా గురించి తప్పుగా అనుకుంటారేమోనని నువ్వే మాట్లాడతాను అంటున్నావు. కానీ నువ్వు ఇదంతా చేసింది నా కోసమే కదా, నీకోసం ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్తో చెప్తుంది. సాగర్ అది కాదు నర్మదా, నీకు తెలీదు అని చెప్పి ఇక సాగర్ నర్మదతో అంటుంటే, నర్మద సాగర్కి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వల్లి అయితే వస్తుంది. వాళ్ళిద్దరి సంభాషణని వినిపించక నానా తంటాలు పడి తలుపు చాటు నుంచి ముందుకి పడిపోతుంది. ఒక్కసారిగా నర్మద కాళ్ళ దగ్గర పడుతుంది. ఇక వల్లి అలా పడ్డంతో నర్మద షాక్ అయిపోయి లేచి నుంచుంటుంది. ఇక సాగర్ అయితే, వదినా ఏంటి ఇలా పడిపోయారు, చూసుకొని రావాలి కదా, లేవండి వదినా లేవండి అని చెప్పి ఇక సాగర్ అయితే వల్లిని పైకి లేపుతూ ఉంటే, నర్మద అంతగా వినాలి అనుకుంటే లోపలికొచ్చి మా ఇద్దరి మధ్యలో కూర్చుని వినవలసింది, బయట నుంచి ఎందుక తిప్పలు అని చెప్పి ఇక వల్లిని నర్మద అయితే చడమడ తిట్టేస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే విశ్వకైతే అమూల్యని పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అమూల్య ఏం మాట్లాడుతున్నావు, మన వాళ్ళంటూ ఎవ్వరూ లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్తో మాట్లాడుతుంటే, విశ్వక్ చూడు అమూల్య, నువ్వు ఇలా రోజు రోజుకి లేట్ చేస్తుంటే మన రెండు కుటుంబాలు ఎప్పటికీ దగ్గరవుతాయి. ఏంటిప్పుడు మన వాళ్ళంటూ ఒకరు మన దగ్గర ఉండాలి అంతే కదా, వాళ్ళని ఇప్పుడే రప్పిస్తాను అని చెప్పి విశ్వక్ అయితే ఇక వల్లికి కాల్ చేస్తాడు. ఒక్కసారిగా వల్లి విశ్వక్ ఫోన్ చూసి కంగారు పడుతూ చాలా కోపంగా, రేయ్ బండోడా, ఎందుకురా పదే పదే ఫోన్ చేస్తున్నావు, నువ్వనుకుంటున్నట్టే అమూల్య ఇప్పుడు నీ వలలో పడిపోయింది కదా, మరి మళ్ళీ నన్నెందుకు ఫోన్ చేస్తున్నావు అని అంటుంటే, చూడు ఇమీడియట్లీ నువ్విక్కడ గుడి దగ్గరికి రావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఏం మాట్లాడుతున్నావురా, మళ్ళీ నాతో ఏం పాప పని చేస్తున్నావు అని అంటుంటే ఇక విశ్వకైతే, ఏంటి పాప పనా, నువ్వు చేసేవి అటువంటి పనులు కదా, సరే గాని అర్జెంటుగా గుడి దగ్గరికి రా అని చెప్పి ఇక విశ్వకైతే కాల్ కట్ చేస్తాడు. వల్లి అయితే, అయ్ బాబోయ్ ఈ బండోడు మళ్ళీ ఏం చేస్తున్నాడో అని చెప్పి ఇక కంగారు పడుతూ వల్లి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. గుడి దగ్గరికి వెళ్ళేసరికి అమూల్య అలాగే విశ్వక్ ఇద్దరు కూడా పెళ్లి గెటప్లో కనిపిస్తారు. ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక వల్లి అయితే, అమూల్య ఏంటిది అని అడుగుతూ ఉంటే ఇక అమూల్య విశ్వక్ వైపు చూస్తుంది. విశ్వక్, నువ్వు చూసింది నిజమే, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటుంటే, చేసుకుంటే చేసుకున్నారు, మరి నన్నెందుకు ఇక్కడికి పిలిచారు అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్ని అడుగుతూ ఉంటే, విశ్వక్ చూడు, మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి అమూల్య ఇబ్బంది పడుతుంది, తన పక్క నుండి తనకి ధైర్యం చెప్తావని నిన్నిక్కడికి రమ్మన్నాను అని అంటుంటే, రేయ్ బండోడా, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా, నేను దగ్గరుండి మీ ఇద్దరి పల్లి చేపిస్తే మావయ్య గారు నన్ను మామూలుగా వదిలేస్తారనుకుంటున్నావా, నా తలకాయ తీసి గుమ్మానికి వేలాడతీస్తారు. చూడు, నువ్వు కావాలంటే అమూల్యని పెళ్లి చేసుకో, హనీమూన్కి తీసుకెళ్ళు, అంతేగాని నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు, మీకు దండం అని చెప్పి ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అమూల్య, వదినా ఆగొద్దునా, ఏంటొద్దునా నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా, ఒక విధంగా చెప్పాలంటే విశ్వక్ని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే, నువ్వు చెప్పిన మాటల వల్లే విశ్వక్ మీద నాకు ప్రేమ కలిగింది అని అంటుంటే ఒక్కసారిగా వల్లి, అమ్మ తల్లో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఈ విషయం కనుక మావయ్య గారితో చెప్తే మావయ్య గారు నిజంగానే అనుకున్నంత పని చేస్తారు, అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక వల్లి భయపడుతూ ఉంటే దానికి పక్కన ఉన్న విశ్వక్, చూడు, నువ్వు ఎన్ని దేవుళ్ళని మొక్కుకున్నా
నువ్వు చేసేది ఏమీ లేదు. నేను చెప్పినట్టుగా మా ఇద్దరి పెళ్ళి దగ్గరుండి జరిపిస్తే ఇక ఇక్కడి నుంచి నిన్ను ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ చేయం. తర్వాత నిన్నసలు వాడనే వాడం అని చెప్పడంతో ఇక వల్లి అయితే తప్పని పరిస్థితిలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు తనే దగ్గరుండి చేస్తుంది. ఇక అలా అమూల్యకి విశ్వకి పెళ్లి జరిపిస్తుండగా కరెక్ట్గా రామరాజు అయితే అదే గుడికి వస్తాడు. అక్కడ గుడిలో వల్లినే దగ్గరుండి విశ్వక్ అలాగే అమూల్యకి పెళ్లి జరిపించడం చూసి షాక్ అయిపోతాడు. ఇక వల్లి కూడా రామరాజును చూసి గజగజ వణికిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో వల్లి చేస్తున్న పనికి రామరాజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమని ఎలా అయినా సరే జాగింగ్కి తీసుకెళ్ళి ఇక తనని